ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు, సో వెల్ సెటిల్డ్. అయినా మీరు రాజకీయాల వైపు ఎందుకు రావాలనుకున్నారు? మెయిన్ రీజన్ ఏమైనా ఉంది? జనరల్లీ ఇదివరకటి రోజుల్లో రాజకీయాలు ఒకలాగా ట్రీట్ చేశారు. ఇప్పుడు నవడేస్ రాజకీయం కూడా ఒక ప్రొఫెషన్ కింద, అంటే ప్రొఫెషన్ అంటే ఒక వ్యాపారం కింద చూస్తున్నారు. అందుకని ఇలాంటి క్వశ్చన్ నన్ను అడుగుతున్నారు. రాజకీయం అనేది వ్యాపారం కాదు, ఇట్స్ ఎ సర్వీస్. అది చాలామంది మిస్ అయిపోతున్నారు. అదొక ఆపర్చునిటీ కింద చూస్తున్నారు, లేకపోతే వాళ్ళ వ్యాపారం నడుపుకోవడానికి రాజకీయం చూస్తున్నారు. నేను ఆ విధంగా చూడట్లేదు. ఇట్స్ ఎ న్యాచురల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సర్వీస్. నాకున్న బిజినెస్లో నాకున్న వ్యాపారాలని సెపరేట్, బట్ సర్వీస్ యాంగిల్లో మన ప్రభుత్వాలు అర్లియర్ కంపేర్ చేస్తే బడ్జెట్ బాగా పెరిగింది. ఒక రాష్ట్ర బడ్జెట్ ఇదివరకు భారతదేశ బడ్జెట్ ఉండేది. ఇప్పుడు ఇన్ని రాష్ట్రాలకి ఇంత బడ్జెట్ పెరిగి 20 లక్షల కోట్లు నేషనల్ బడ్జెట్ ఉండేటప్పటికి, అండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉండేటప్పుడు 1,00,000-1,50,000 అలా ఉండేది. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలకి 2 లక్షలు 3 లక్షలు బడ్జెట్ వచ్చేసింది. ఆ విధంగా బడ్జెట్ పెరిగిన తర్వాత ఇంకా ఈ రోజు కూడా సామాన్యులు, అతి సామాన్యులు ఎన్నో కష్ట నష్టాలు ఫేస్ చేస్తున్నారంటే దెర్ ఇస్ సమ్ గ్యాప్. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి సక్రమైన వాళ్ళు, అంటే రాజకీయాలు అంటే ఫైనాన్షియల్ యాంగిల్ చూడకుండా సర్వీస్ చేసే వాళ్ళు రావాలని కోరుకున్న ఆ విధంగా నేను ముందరికి వచ్చాను. దట్ ఈస్ రీజన్ ఐఎమ్ యాక్టివ్ ఇన్ పాలిటిక్స్. మీరు చూడొచ్చు చాలా అంశాల్లో క్వశ్చన్ చేస్తూ ఉంటాం. దట్స్ ఓన్లీ లైక్ ఆ పర్సెప్షన్ మాట, కామన్ పీపుల్కి మంచి జరగాలి అన్నది, ఆ డ్రైవ్తోనే ఆ క్వశ్చనింగ్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీ మాటల్లోనే అన్నారు సర్వీస్ కోసం అని చెప్పేసి. సో సర్వీస్ చేయాలంటే పదవి అవసరం అంటారు? అంటే సర్వీస్ చేస్తూనే ఉంటాము, బట్ ఏంటంటే ఈ న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ కానీ ఇవన్నీ కూడా ఈ మనకు ఒక పదవి కానీ, అంటే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, లేకపోతే ఇతర సర్పంచ్ దగ్గర నుంచి ఏదన్నా సరే, మేయర్ కానీ, కార్పొరేటర్ కానీ ఏదైనా ఉంటే దానికి అకౌంటబిలిటీ డిఫరెంట్గా ఉంటుంది. మనం ఒక బెంచ్ మార్క్ కింద మనం ఇలా చెయ్యొచ్చు ప్రభుత్వంలో, లేకపోతే ప్రభుత్వం అండర్టేకింగ్లో వివిధ పోస్టులో మనం ఉంటే మనం ఏ విధంగా చేయొచ్చు ఇతరులకు చూపించి అందరినీ మార్చగలుగుతాం. మనం చేసే కెపాసిటీ మంది ఉంటుంది, బట్ ప్రభుత్వంతో తోడ్పాటుతో, ప్రభుత్వ మెషినరీతో మనం చేయడం అనేది డెఫినెట్లీ ఇట్ విల్ బి లార్జర్ గోల్ రీచ్ అవుతాం. సో మీరు చూసుకుంటే ఇప్పుడు సర్వీస్ కోసం అంటే ఒక పదవిలో ఉంటే సర్వీస్ చేసేది ఇంకా బాగుంటుంది, వాల్యూమ్ పెరుగుతుంది, రేంజ్ పెరుగుతుంది. సో వైసీపీలో ఈ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, అలాగే జగన్ గారి సపోర్ట్ మీకు ఇప్పటి వరకు ఏ విధంగా ఉంది? అంటే యాక్చువల్లీ ఎవరికి తెలియదు, బట్ జగన్ గారితో నా బ్రదర్స్ అందరూ ఒక 60 మంది బ్రదర్స్, కజిన్స్ అందరూ కూడా చదివారు, సీనియర్ జూనియర్ క్లాస్మేట్స్. సో ఇప్పటి నుంచో పరిచయం ఉన్నది, అది వేరే ఇష్యూ. బట్ బీ వాట్ ఎవర్ యాజ్ ఎ, నేను ఎర్లియర్ వేరే పార్టీలోనే, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నేను జాయిన్ అవుతానంటే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అరే బలేవాడ శ్రీధర్ మనోడు రమ్మనండి, డెఫినెట్లీ ఎప్పుడో మన పార్టీలో ఉండవలసిన వాడు రమ్మనండి అని చెప్పి అన్నారు. సో ఆ విధంగా కంఫర్ట్ ఉన్నది కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాను. డెఫినెట్గా అప్రోప్రియేట్ టైంలో డెఫినెట్గా విల్ బీ బెటర్ ప్లేస్డ్. సో యాజ్ ఎ పార్టీ తరఫున మాట్లాడడం వివిధ ఛానల్లో కానీ, చర్చల్లో కానీ, వివిధ అదర్ ఇప్పుడు యూట్యూబ్ కూడా ప్యారలల్ మీడియా అయిపోయింది ఈ రోజుల్లో. సో అలాగే అన్ని మీడియాస్లో మనం పార్టీ తరఫున మాట్లాడడం, పార్టీ కోసం మాట్లాడడం, పార్టీ చేసే మంచి కార్యక్రమాలు ప్రజలకి అర్థమయ్యే విధంగా తీసుకుని మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళని కూడా ఖండించడం. సో ఈ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. మీ హవా మీరు చూపిస్తూనే తెలంగాణలో టీఆర్ఎస్కి కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో దీనికి అంటే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ లేదా తెలంగాణ బీజేపీతో కానీ, తెలంగాణ కాంగ్రెస్తో కానీ మేము వ్యతిరేకించట్లేదు. అలాగని ఎవరితో కూడా సఖ్యతగా లేదంటే ఒక ఫ్రెండ్షిప్ కానీ అలాగ ఏమీ లేదు. మొన్న పేరు నాని గారు డైరెక్ట్గా అన్నారు, తెలంగాణ మినిస్టర్ సక్రమంగా మాట్లాడినప్పుడు మాదంతా ఓపెన్గా ఉంటుంది, ఫ్రెండ్షిప్ అయితే ఫ్రెండ్షిప్, బరాబర్ సై అంటే సై అని చెప్పి అదేవిధంగా మేము ఉంటాం. మేము ఈరోజు ఆంధ్ర రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సీఎంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదా విభజించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్న ఇష్యూస్, ఏపీ రీజనల్ బిల్ కోసమే సహాయ సహకారాలు అందిస్తున్నాం. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు తెలంగాణ సెక్రటేరియట్ ఏదైతే 52% షేర్ ఉందో ఆంధ్ర రాష్ట్రానికి, 48% తెలంగాణకు ఉన్నది. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉపయోగం లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగం లేదు. దానికి ఇంకా మెయింటెనెన్స్ కూడా బోల్డ్ ఖర్చులు అవుతున్నాయి. అయినా కూడా అట్టు పెట్టారు ఖాళీగా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మనం ఎలాగో యూజ్ చేయట్లేదు. మనకు అవసరమైన 2 బిల్డింగ్లు ఇచ్చారు. మనకు కావాల్సిన ఫంక్షనల్గా ఏదైనా హైదరాబాద్లో మనకు కావాల్సిన ఆఫీసెస్ కోసమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 కంప్లీట్ బిల్డింగ్లు ఇచ్చారు. హాకా భవన్, ఇంకో వేరే భవన్, అరణ్య భవన్ దగ్గర ఇంకో వేరే బిల్డింగ్. సో సెక్రటరీ కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే వాళ్ళు కొత్తగా తెలంగాణ రాష్ట్ర మన సెక్రటేరియట్ కట్టుకుంటున్నారు కదా వాళ్ళకి కావాల్సిన విధంగా.
మార్పు చేర్పు చేసుకుని. సో ఆ విధంగా మేము థింక్ చేస్తున్నాం. అంటే ఎక్కడ సహాయ సహకారాలు అందించాలో తెలంగాణ ప్రజలకి ఆ విధంగా ముందడుగేసి సహాయ సహకారాలు అందిస్తున్నాం, బట్ నాట్ టు టీఆర్ఎస్ పార్టీ. అలాగే చూసుకుంటే బీజేపీతో మిత్రపక్షమైన జనసేన మీ మీద కారాలు మిరియాలు నూరుతుంది, ఐ మీన్ పార్టీ మీద. సో ఎలా తేల్చుకోబోతున్నారు జనసేనతో? అంటే జనసేన పెద్దగా యాక్టివ్గా ఉండదండి. సో ఆయన యాక్టివ్గా ఎక్కడ ఉన్నారంటే సినిమా ఫీల్డ్లో యాక్టివ్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సినిమాలు చేయనన్నారు, తర్వాత చేస్తున్నారు. తర్వాత నా పాత కమిట్మెంట్లు ఉన్నాయి, అవి కంప్లీట్ చేస్తానన్నారు. సో నో ప్రాబ్లం. ఫస్ట్ థింగ్ ఎవరు అడగలేదు ఆయన సినిమాలు చెయ్యొద్దు అని, ఆయనే చెప్పారు. తర్వాత ఆయనే కమిట్మెంట్ ఇచ్చారు, పాత కమిట్మెంట్లు ఉన్నాయి, ప్రామిస్లు ఉన్నాయి, పూర్తి చేయాలి, అది న్యాచురల్. కాబట్టి మరి కొత్త సినిమాలన్నీ చేస్తున్నారు కదా. మళ్ళీ ఆయనే అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఏమన్నారంటే రాజకీయాలు సినిమాలు సెపరేట్, ఆ రెండు కలిపి నేను చేయలేను, సో సినిమాలు వదిలేస్తున్నారు, ఉట్టి రాజకీయం నేను 24/7 అన్నారు. ఈ స్టేట్మెంట్లన్నీ ఏమైనాయి. సో అదొకటి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్స్ ఓకే. మీరు వ్యాపారాలు చేసుకోవచ్చు, నేను సినిమాలో యాక్ట్ చేస్తే తప్పు అని లేటెస్ట్గా అంటున్నారు. చేసుకోండి, మీరు వ్యాపారం చేసుకుంటారు, సినిమా వ్యాపారమే చేసుకుంటారు, సినిమాలో యాక్ట్ చేస్తారు, అది ఆయన ఇష్టం. బట్ రీసెంట్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి క్వశ్చన్ చేశారు ఒక మీటింగ్ పెట్టి. ఆ రోజు ఏమన్నారు, 5-6 రోజుల్లో మీరు కానీ వాళ్ళు కానీ మాట్లాడకపోతే నేను నా కార్యాచరణ ఉంటుందన్నారు. 5-6-7 రోజుల్లో అన్నారు. 30 రోజులు అయింది, ఏం జరిగింది? మేము చేయవలసిన వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేయవలసినవన్నీ చేస్తున్నాం. బట్ ఆయన ఏదో అల్టిమేటం ఇచ్చి ఆయన వెనకడుగేసినట్టే కదా. సో ఆ విధంగా ఉంటుంది అక్కడ జనసేనలో ఉన్న నాయకులు. పవన్ కళ్యాణ్ గారికి అడ్వైజ్ చేసే వ్యక్తులందరూ జనసేన డెవలప్ అవ్వాలని కోరుకోవడం కన్నా, పవన్ కళ్యాణ్ గారు చీఫ్ మినిస్టర్ అవ్వాలని కోరుకోవడం కన్నా టీడీపీ వాళ్ళు బాగుండాలని ఎక్కువ కోరుకునే వాళ్ళు అక్కడ పక్కన ఉన్నారు. సో ఇంకా అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటి, జనసేన ఏంటి, దాని గురించి అంత మేము సీరియస్గా కూడా తీసుకోం. ఇప్పుడు తెలుగుదేశమే లేదు అని మేము ఫీల్ అవుతున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జనసేనలో ఉండి తెలుగుదేశం బాగుపడాలన్న వ్యక్తులతో పవన్ కళ్యాణ్ గారు ట్రావెల్ చేస్తే ఇంకా జనసేన మాకు పోటీ ఏమిస్తుంది? మీ మాటలు బట్టి రెండు ఒకటేనంటారా? అంటే అంటే ఒక వర్గం అందరూ కూడా తెలుగుదేశం అంటున్నారు కదా. జనసేనలో కూడా తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు కూడా మావాడు అంటున్నారు కదా. సో ప్రజలు డిసైడ్ చేస్తారు. మధ్యలో బీజేపీ ఏమైపోతున్నది, ఇదివరకు 2-3 లోకల్ బాడీ ఎలక్షన్స్లో అంతా కూడా బీజేపీ పార్టీ వాళ్ళకి అలయన్స్ బీజేపీతో ఉంది, జనసేనకి బీజేపీకి. మరి బీజేపీ వాళ్ళని వదిలేసి తెలుగుదేశంతో ట్రావెల్ చేశారు చాలామంది. పోనీ వాళ్ళు ఏమైనా గెలిచారంటే వాళ్ళు ఓడిపోయారు, తెలుగుదేశం ఓడిపోయింది. వైసీపీ హవాలో ఎవరూ కనబడట్లేదు. ప్రజలు ఆ విధంగా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి నిబద్ధత కానీ, జగన్మోహన్ రెడ్డి గారి వెల్ఫేర్ స్కీమ్ కానీ, వీటి మీద నమ్మకంతో ఈ విధంగా రెస్పాన్స్ వస్తున్నది. ఓటింగ్ శాతం కూడా పెరిగింది మాకు. అసెంబ్లీ ఎలక్షన్స్లో 50%, 52% వచ్చిన వైసీపీ ఈరోజు 60-70% టచ్ అవుతున్నది. అపోజిషన్ పార్టీస్ ఏమో 10-20% తగ్గిపోయారు. కన్వీనియంట్గా చూడండి, చంద్రబాబు నాయుడు గారు 2014-2019 వరకు చంద్రబాబు నాయుడు గారు, అదే టైంలో కేసీఆర్ గారు, ఆల్ బై ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు ఆంధ్ర రాష్ట్రంలో. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆల్ బై ఎలక్షన్స్ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఓడిపోయారు, కేసీఆర్ గారు. ఇప్పుడు మళ్ళీ చూడండి, 2019 నుంచి 2021 వరకు ఆల్ బై ఎలక్షన్స్ వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఓడిపోతున్నారు. జిహెచ్ఎంసీలో ఓడిపోయారు, దుబ్బాకలో ఓడిపోయారు, హుజూర్ నగర్లో మొన్న ఓడిపోయారు. హుజూర్ నగర్లో ఓడిపోయారు. ఈటెల రాజేంద్ర గారు గెలిచారు బీజేపీ. సో చూసారా, యాజ్ అన్ అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలవగలిగారు 14 నుంచి 19 వరకు. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్గా గెలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కేసీఆర్ గారు హవా తగ్గుతున్నది టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అన్నది 14 to 19 వన్ సైడ్ గెలిచారు. బట్ 19 తర్వాత నుంచి ఆయనకి వ్యతిరేకత కనబడుతున్నది పరిపాలనలో కానీ, ఎలక్షన్స్లో కానీ, ఓటింగ్ శాతం. చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19లో సీఎంగా ఉండేప్పుడు కూడా వ్యతిరేకత కనపడింది ప్రజల నుంచి. 19 తర్వాత మళ్ళీ 19 నుంచి 21 కూడా ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు వ్యతిరేకత కనబడుతున్నది. దట్ ఈస్ అ సాడ్ సిచ్యువేషన్ ఆఫ్ టీడీపీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇంకా టీడీపీ ఇన్ తెలంగాణ అంటే ఏమీ లేదని అందరికీ తెలుసు. అంటే ఏ విధంగా అయితే తెలంగాణలో టీడీపీ లేదు అని నేను బలంగా చెప్తున్నాను, ఒక పెద్ద మనిషిని చేశారు పార్టీ ప్రెసిడెంట్ తెలంగాణ టీడీపీకి. నాకు నిజంగా కొంచెం బాధ అనిపించింది. లేకపోతే వాట్ ఎవర్, అంటే తప్పుడు ఆలోచనలు, తప్పుడు వ్యవహారం నడిపి రాజకీయాలు
ప్రిన్సిపల్స్ మీద నడవకపోతే ఏ విధంగా కనుమరుగైపోతుంది అన్నది తెలంగాణ టీడీపీ పార్టీ. సో లెట్ ఇది. అండ్ ఆంధ్రాలో కూడా మీరు చూస్తున్నారు కదా, ఆంధ్రాలో కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి అయ్యారు. పెద్ద మనిషి వలన కొన్ని అదర్ ఇష్యూస్ అన్నీ వస్తాయి కాబట్టి చాలా తప్పులు మాట్లాడుతున్నారు. వారి కొడుకు లోకేష్ గారు తప్పులు మాట్లాడుతూనే ఉంటారు. ఈ మధ్యన అగౌరవంగా మాట్లాడడం నేర్చుకున్నారు. తప్పులు సరి చేసుకుంటూ ముందరికి వెళ్తే ఆయనకి ఏదైనా ఉంటుంది. తప్పులు మాట్లాడుతూ కామెడీగా అవుతూ సైమల్టేనియస్గా అగౌరవంగా అసభ్యంగా మాట్లాడడం నేర్చుకున్నారు. ఎవరితో పోటీ పడుతున్నారు? ఆ పట్టాభితోనూ వాళ్ళతోనూ పోటీ పడుతున్నారు. నాయకత్వం లోకేష్ గారు నేర్చుకోవాల్సింది ఎవరితో పోటీ పడాలి? ఎన్టీ రామారావు గారితో పోటీ పడాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతగారు చీఫ్ మినిస్టర్. లేకపోతే స్టాల్వర్డ్స్ చాలామంది ఉన్నారు, స్టేట్స్మెన్ అంటారు, వారితో పోటీ పడాలి. అంటే వారి దగ్గర నేర్చుకుని వారు ఎలాగా నడిచారు, వారు ఎలాగా మాట్లాడారు అది నేర్చుకోవాలి. లోకేష్ గారు గల్లీ లీడర్స్తో పోటీ పడుతున్న విధంగా మాట్లాడుతున్నారు. అసభ్యంగా, అగౌరవంగా, మీనింగ్లెస్గా మాట్లాడుతున్నారు. అండ్ అలాగే ఇప్పుడు చూస్తే జగన్ మెడ మీద కేంద్రం కేసుల కత్తులు పెట్టి పబ్బం గడుపుకుంటుంది. సో దీని మీద మీరేమంటారు? అంటే కేసులు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కేసులు ఉండగానే ప్రజలు 14 నుంచి 19 జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఇచ్చి అపోజిషన్ లీడర్గా చేశారు. కొద్ది వరకు 1-2%తోనే ఓడిపోయారు. దానివల్ల అపోజిషన్ లీడర్ అయ్యారు. 19 నుంచి 24 వరకు చీఫ్ మినిస్టర్గా ఇచ్చారు. కేసులు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అంటే ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక 6-7 కేసుల్లో కొట్టేశారు. సో న్యాచురల్గా దాని రిపర్కేషన్స్ ఏమవుతాయంటే జగన్మోహన్ రెడ్డి గారు బేషరతుగా బయటకు వస్తారు. అంటే ఆ రోజు రాష్ట్ర సీఎం ఎవరు? తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు. అండ్ క్యాబినెట్ మినిస్టర్స్ పలు కేసుల్లో వారు క్యాబినెట్ తీసుకున్న డెసిషన్స్ అవి అక్కడ మినిస్టర్ కానీ చీఫ్ సెక్రటరీ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ చేసింది తప్పు కాదు అని చెప్పి డెసిషన్స్ వచ్చినాయి. సో అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఆయన ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఆయన గవర్నమెంట్లో లేరు. సో న్యాచురల్గా విల్ కమ్ స్కాట్ ఫ్రీ. అలాగే అమరావతి మీద కూడా కేసుల విచారణ ప్రారంభమైంది. సో దీని మీద వైసీపీ ఎలా ముందడుగు వేయబోతుంది? అంటే క్లియర్గా మా ఒపీనియన్ వెరీ క్లియర్. అమరావతితో పాటు అన్ని జిల్లాలు డెవలప్ అవ్వాలని మా ప్రధానమైన డిమాండ్, కోరిక. ఆ విధంగా మేము అడుగులేస్తున్నాం. అమరావతి ఒకటే ఉండాలని కోరుకుంటున్న వాళ్ళు 10 గ్రామాలు, 10 మంది తెలుగుదేశం వాళ్ళు. సో న్యాయబద్ధంగా ఉంటుంది అది. నాకు డెవలప్మెంట్ కావాలని నేను కోరుకోవడంలో తప్పు లేదు. నాకు ఒక్కడికే కావాలి, అన్నీ నా దగ్గరే ఉండాలని కోరుకోవడం తప్పే కదా. ఆ విధంగా కోరుకుంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అఫిడవిట్ ఫైల్ చేసింది. ఏమని? ఇట్ ఇస్ ద ప్రెరగేటివ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, ప్రెరగేటివ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ ద అసెంబ్లీ టు డిసైడ్ వాట్ టు డూ. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు బలమైన సీఎం. సెంట్రల్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు, అంత స్టేట్ గవర్నమెంటే చేస్తుంది, ఆయనే డిసైడ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు అపోజిషన్ లీడర్ అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే మటుకు ఏమీ చేయలేరు, అని చేసిందంతా తప్పు అనే విధంగా మాట్లాడుతున్నారు. అంటే మీరు సీఎంగా ఉంటే మటుకు అన్ని కెపాసిటీలు ఉంటాయి, అన్ని అర్హతలు ఉంటాయి, అన్ని కేపబిలిటీస్ ఉంటాయి. అపోజిషన్కి వచ్చేసేటప్పటికి సీఎంలు చేయకూడదు, ఇవంతా కూడా అది చారు. సో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఇట్ హ్యాస్ ఫైల్డ్ అన్ అఫిడవిట్ సెయింగ్ దట్. అండ్ ఆల్రెడీ వేరే రాష్ట్రాల్లో కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రం సెకండ్ క్యాపిటల్ కింద గెర్సైన్ని ఫైనలైజ్ చేశారు లాస్ట్ 1 ఇయర్లో. మనం డెసిషన్ తీసుకున్న తర్వాత ఆల్రెడీ ఒక క్యాపిటల్ ఉన్న ఉత్తరాఖండ్లో రెండో క్యాపిటల్ ఫైనలైజ్ చేయడం జరిగింది. భారతదేశం చాలా రాష్ట్రాల్లో 2-3 చోట్ల హైకోర్టులు బెంచ్లు ఉన్నాయి, 2-3 చోట్ల ప్రధానంగా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది, 2-3 చోట్ల అసెంబ్లీ సెషన్స్ కూడా జరుగుతాయి. చాలా రాష్ట్రాల్లో కూడా బెల్గావిలో జరుగుతుంది, కర్ణాటక అసెంబ్లీ అంటే బెంగళూరులో జరుగుతుంది, అది కాకుండా బెల్గావిలో కూడా జరుగుతుంది. సో అదేవిధంగా మదురైలో బెంచ్ ఉంది, చెన్నైలో బెంచ్ ఉన్నది, నాగ్పూర్లో చాలా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ ఉన్నాయి, పూనాలో చాలా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ ఉన్నాయి మహారాష్ట్ర వరకు. అండ్ మహారాష్ట్ర ముంబైలో కూడా ఉన్నాయి, మేజర్గా ముంబైయే. బట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్, వింగ్స్ అన్నీ కూడా అన్ని చోట్ల పెట్టడం జరిగింది, పెద్ద రాష్ట్రం కాబట్టి. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సన్నగా పొడుగ్గా ఉన్నది కాబట్టి ఈ చివరి నుంచి ఆ చివరి డిస్టెన్స్ ఎక్కువ ఉన్నది కాబట్టి డీసెంట్రలైజ్ అడ్మినిస్ట్రేషన్తో డెవలప్మెంట్ వస్తుంది అని మేము బలంగా నమ్ముతున్నాం. ఆ విధంగా అడ్మినిస్ట్రేషన్ ఉంటే బాగుంటుంది, అన్ని ప్రదేశాలకి కూడా మన డిఫరెంట్ డిపార్ట్మెంట్, డిఫరెంట్ వింగ్స్ ఉంటే బాగుంటుందని. న్యాయ రాజధాని కర్నూలు అంటే అక్కడ హైకోర్టు, అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్, ఇతర ఏమైనా కోర్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని కర్నూలులో చేస్తే బాగుంటుందని అందరూ బిలీవ్ చేస్తున్నాం, ప్రజలు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? నేను ఆల్రెడీ కర్నూలులో బెంచ్ పెట్టేశాను అంటున్నారు, అన్నారు. చాలా వ్యతిరేకలు వచ్చాయి కదా.
అంటే చూడండి, ఆయన అంటున్నారు నేను ఆల్రెడీ పెట్టేసాను, కొత్తగా వైసీపీ ఏం చేస్తుంది అంటున్నారు ఆయన. రెండోది ఏంటంటే బీజేపీ వాళ్ళు రాయలసీమ డిక్లరేషన్లో కర్నూలులో బెంచ్ పెట్టాలి అని కోరుకున్నారు. ఇంకా వ్యతిరేకించే వాళ్ళు ఎవరున్నారు? సో మేము ఏదైతే లైన్ తీసుకున్నామో అది కరెక్ట్ అని చెప్పి వాళ్ళ నడవడి, వాళ్ళ నడక, వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి తెలుస్తుంది. బీజేపీ కానీ టీడీపీ కానీ ప్రధానంగా. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు సీఎంగా ఉండేటప్పుడు 14-19 ఇన్వెస్టర్స్ మీట్ 5 మీటింగ్లు పెట్టారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క మీటింగ్ పెట్టారు. ప్రతి సంవత్సరం ఒక మీటింగ్. 5 సంవత్సరం మీటింగ్లు కూడా విశాఖపట్నంలో పెట్టారు. ఎందుకు విజయవాడలో పెట్టలేదు, ఎందుకు గుంటూరులో పెట్టలేదు, ఎందుకు అమరావతిలో పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు? అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేవు, హోటల్ కానీ అదర్ అకామిడేషన్స్ ఏమీ లేవు కాబట్టి విశాఖపట్నంలో పెట్టారు. అదే కదా మేము అంటున్నాం, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి వచ్చి మన ఇన్వెస్ట్మెంట్స్ మాట్లాడాలి, చీఫ్ మినిస్టర్తో మాట్లాడాలంటే ఈ గుంటూరు, అమరావతి, విజయవాడ కరెక్ట్ కాదు, వైజాగ్ అయితే బాగుంటుంది, సిటీ ఆఫ్ డెస్టినేషన్ బాగుంటుంది ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ. అమరావతి కూడా ఒక ప్రామిస్ అన్నది ఉన్నది కదా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కంటిన్యూ చేయాలి డెవలప్మెంట్. అమరావతి ఏదైతే అసెంబ్లీ బిల్డింగ్స్ అవన్నీ యూజ్ చేసుకుంటూ ముందరికి వెళ్ళాలని. దీంట్లో తప్పేమీ లేదు కదా, అందరికీ తెలుసు. అక్కడ ఒక రియల్ ఎస్టేట్ కారణం ఉన్నది కాబట్టి, కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి ఆ పాదయాత్ర కానీ ఆ తెలుగుదేశం వాళ్ళు కానీ అక్కడున్న కొంతమంది డిమాండ్ చేసేది. ఇంకో మాట, 33,000 ఏకర్స్ ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన 23,000 మంది రైతులు, అందులో ఆల్మోస్ట్ 10,000 మంది ఇతరులకు అమ్మేసుకున్నారు, 13,000 మంది అమ్మేసుకున్నారు. ఇక్కడ మిగిలింది 8,000-9,000 రైతులు ఉన్నారు. ఈ మధ్యకాలంలో మిగతా వాళ్ళు కూడా అమ్ముకున్నారు. రైతులు అంటే ఒరిజినల్ రైతులు అంటే 7,000-8,000 మంది రైతులు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్కి ఇన్వెస్ట్మెంట్ కొనుక్కున్నారు. మీరు కొనుక్కోవచ్చు, ఆయన కొనుక్కోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు. అమరావతి ఆటల్లో చూడండి, దుబాయ్ వాడు, హైదరాబాద్ వాడు, ముంబై వాడు మాట్లాడుతూ ఉంటాడు, వాడు ప్రతిస్పందిస్తాడు. ఎందుకంటే వాడు కొనుక్కున్నాడు ప్లాట్, రైతు దగ్గర నుంచి ఆ ప్లాట్ 1000 గజాలు 300 గజాలు కొనుక్కున్నారు, భూమి కొనుక్కున్నారు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ కోసం. అదొక త్యాగం అని, అదేదో పెద్ద సేవ అని ఉద్యోగంగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదనేది అందరికీ తెలుసు. అదే అంటూనే ఉన్నారు, రాజధాని అంశం కంటే కూడా అమరావతిలో రైతుల్ని అణచివేసే ధోరణి వైసీపీ. అదే సాడ్ అలా ప్రొజెక్ట్ చేస్తున్నారండి. నాకు కొంతమంది పరిచయస్తులు ఉన్నారు, చాలా అంశాల్లో మేము ట్రావెల్ చేశాం కాబట్టి అక్కడ ప్రస్తుతానికైతే 6,000-7,000 8,000 మంది రైతులు ఉన్నారు. అది కూడా ఎంతమంది హోల్డింగ్ అనుకుంటున్నారు? అందరూ 6 ఎకరా ఉన్నవాడు. ఆల్రెడీ వాళ్ళు ల్యాండ్ పూలింగ్కి ఇచ్చేశారు కదా, వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్ పూలింగ్ ఇవ్వాల్సిన హామీలని ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా. విచిత్రం చూడండి, 5 సంవత్సరాలు కూడా సోకాల్డ్ రైతులు కానీ సోకాల్డ్ అక్కడ తెలుగుదేశం సింపథైజర్ కానీ ఏనాడు చంద్రబాబు నాయుడు నిలదీయలేదు. ఏంటి మీకు ల్యాండ్ ఇచ్చింది 2-3 సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ, మాకేం డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేదు, డ్రైనేజ్ లేదు, కరెంట్ లేదు, ప్లాట్లు ఇవ్వలేదు, కాగితం మీద ప్లాట్లు ఇచ్చి వెళ్ళిపోయాడు. అలాంటి వ్యక్తిని నిలదీస్తారా? చేస్తాము అన్న ప్రామిస్ చేసి నిలబెట్టుకోవడానికి మేము ట్రై చేస్తామంటే వైసీపీని క్వశ్చన్ చేస్తారా? రాజకీయ కారణాలతో వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు తప్ప న్యాయబద్ధంగా చూస్తే అమరావతితో పాటు విశాఖపట్నం డెవలప్ అవ్వాలి, అదేవిధంగా కర్నూలు డెవలప్ అవ్వాలి, కోస్టల్ ఆంధ్ర ఉభయ గోదావరి జిల్లాలు, అలా రాయలసీమ జిల్లాలు అన్నీ డెవలప్ అవ్వాలని కోరుకోవాలి ఎవరన్నా సరే. అండ్ చూసుకుంటే మారుమూల గ్రామాల్లో కూడా ఈ సర్వీసులు అన్నీ కూడా కరెక్ట్గా అందుతున్నాయి అంటారా వైసీపీది? అంటే నవరత్నాలు అంటే ఇప్పుడు మీరు ఒక్కటి గ్రహించండి, వెరీ క్లియర్. ఏదైతే గ్రామ సచివాలయాలు తీసుకొచ్చామో, ఈ వార్డ్ వాలంటీర్స్ తీసుకొచ్చామో, ఏదైతే డెలివరీ మెకానిజం ఉన్నదో అది ఫార్ ఇంప్రూవ్ అయింది. ఆంధ్ర రాష్ట్రంలో శాచురేషన్ లెవెల్లో రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, పెన్షన్లు, ఈ స్కాలర్షిప్స్, నవరత్నాలు డెలివరీ ఇవన్నీ ఇవ్వగలుగుతున్నాం. అండ్ కేరళ రాష్ట్రం అండ్ ఇంక 2-3 రాష్ట్రాలు సీఎంలు పొగిడారు, వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు ఈ వ్యవస్థని. సో మారుమూల ప్రదేశమా లేకపోతే అదేనేం లేదు, అన్ని ప్రదేశాలు అందుబాటులోకి తెచ్చింది. 1 టెక్నాలజీ, 2 జగన్మోహన్ రెడ్డి గారి గ్రామ సచివాలయం. చూసుకుంటే ఒకప్పుడు అంటే లాస్ట్ జనరేషన్ కన్నా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యువతలో రాజకీయాల మీద అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో రీజన్ ఏంటంటే అంటే అలానే లేదు, పాపులేషన్ పెరిగింది, ఉన్నారు ఇప్పటికీ కూడా యువత యాక్టివ్గా ఉన్నారు. బట్ మీరు అన్నట్టు సరిగ్గా చదువుకోవాలి, సరిగ్గా అర్థం చేసుకోవాలి సిస్టమ్స్ని. డెమోక్రసీలో న్యాచురల్ వేస్, హౌ టు ప్రొటెస్ట్, హౌ టు గెట్ థింగ్స్ డన్ అనేది నేర్చుకోవాలి యువత. డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్, మనకి ఏదైతే జ్యుడిషియరీ ఇచ్చిన రైట్స్,
ఏ విధంగా క్వశ్చన్ చేసి డెలివర్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకున్న తర్వాత డెఫినెట్గా రాజకీయాలు యాక్టివ్గా ఉంటారు. దీనికి ఒక్కటి చెప్తాను మీకు, కొంతమంది సరెండర్ నక్సలైట్స్ నాకు పరిచయస్తులు ఉన్నారు. సో ఇదివరకు నక్సలిజంలోకి వెళ్ళిన వాళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళు, ఒక తపన ఉన్న వాళ్ళందరూ వెళ్ళారు. ఈ మధ్యకాలంలో నక్సలిజంలో మావోయిజంలో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దగా చదవని వాళ్ళు, రూరల్ ఏరియా ట్రైబల్ ఏరియా వాళ్ళందరూ వెళ్తున్నారు. అంటే సిద్ధాంతాలు అప్పుడు ఇప్పుడు కొంత వ్యత్యాసం ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఆ రోజు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు చాలామంది, వరంగల్ యూనివర్సిటీ అక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఢిల్లీ యూనివర్సిటీ నుంచి వెళ్ళిన వాళ్ళు. అలా చెప్పుకుంటే యూనివర్సిటీలో చదివిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు అప్పుడున్న లోటుపాట్లని వ్యతిరేకిస్తూ మావోయిజం నక్సలిజంలోకి వెళ్ళిన వాళ్ళు. సో అప్పటికి ఇప్పుడు వ్యత్యాసం. అదేవిధంగా రాజకీయాల్లో కూడా చదువుకున్న వాళ్ళు రావాలి ప్రధానంగా నేను కోరుకునేది. ఎందుకంటే అకౌంటబిలిటీ పెరుగుతుంది, మనకున్న రిసోర్స్ని సక్రమంగా యూజ్ చేయడానికి కుదురుతుంది. రాజకీయాలు, పాలిటిక్స్ ఈజ్ నాట్ ఎ ప్రొఫెషన్ ఫర్ మేకింగ్ మనీ, ఇట్ ఈస్ ఎ ప్రొఫెషన్, సెల్ఫ్లెస్ ప్రొఫెషన్ ఫర్ డూయింగ్ సర్వీస్. అది అర్థం చేసుకోవాలి. సార్ అలాగే చూసుకుంటే మొన్న అమిత్ షా గారి తిరుపతిలో మీటింగ్ జరిగింది కదా, సో తర్వాత జనసేనతో ఏమైనా మీటింగ్స్ జరిగాయి అంటారు? అంటే అమిత్ షా గారు యాజ్ ఎ హోమ్ మినిస్టర్ ఆ కెపాసిటీతో తిరుపతి రావడం జరిగింది. అది సౌత్ జోనల్ మీటింగ్, అంటే రాష్ట్ర సీఎం, సౌత్ ఇండియన్ రాష్ట్ర స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ అందరితో మీటింగ్ జరగడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు హోస్ట్ స్టేట్, ఆయన ప్రెసిడెన్షియల్ స్పీచ్, ఫస్ట్ స్పీచ్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఆ స్పీచ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ బిల్ కానీ, దఖలుపడిన హామీలు కానీ, ఇంప్లిమెంటేషన్ గురించి కానీ డిమాండ్ చేయడం జరిగింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, వెనకబడిన జిల్లాల గురించి కానీ, రాష్ట్రానికి రావాల్సిన బాకీలు తెలంగాణ రాష్ట్రాన్ని నుంచి కానీ, ఈ గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్, కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్, నీళ్ళ ఇష్యూలు, తగాదాల గురించి ఇవన్నీ కూడా లేవనెత్తారు జగన్మోహన్ రెడ్డి గారు. కన్వీనియంట్గా కేసీఆర్ గారు అప్రాప్రియేట్ ఫోరాస్ అంటే ఏంటి, రాష్ట్ర సీఎంలు, హోమ్ మినిస్టర్ గారు కూర్చున్న అఫీషియల్ మీటింగ్లో ఆయన వచ్చి ఆయన స్టాండ్ చెప్పాలి. కన్వీనియంట్గా మళ్ళీ అబ్స్టైన్ చేశారు, రాలేదు. అర్లియర్ గజేంద్ర షేకావత్ గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టారు కృష్ణా రివర్ వాటర్ గురించి, దాని గురించి, నీళ్ళ సమస్యల గురించి మాట్లాడడానికి. ఒకసారి ఏమన్నారంటే కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీలు అందరూ వెళ్ళడం, ఆయనకి ఒంట్లో బాగాలేదు, రావట్లేదు, అందుకు వేరే వాళ్ళు మమ్మల్ని, ఓకే దట్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. రెండో మీటింగ్కి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఉంది కాబట్టి అందుకని కేసీఆర్ గారు రాలేరంట. కెన్ యూ ఇమాజిన్? రాష్ట్ర క్యాబినెట్ దేవుని పోస్ట్పోన్ చేసి మరుసటి రోజు పెట్టుకోవచ్చు కదా. గజేంద్ర షేకావత్ గారు, చీఫ్ సెక్రటరీస్, ఉభయ తెలుగు రాష్ట్ర సీఎంలు, సెక్రటరీలు, ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ అందరితో జాయింట్ మీటింగ్ అది, దాన్ని అవాయిడ్ చేశారు. తర్వాత మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి అది ఇది అని మాట్లాడతారు ఆయన. మొన్న కూడా అలాగే మాట్లాడారు కేసీఆర్ గారు. అంటే అప్రాప్రియేట్ ఫోరాలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏదైతే దఖలుపడిన హామీలు, ఏవైతే ప్రామిసెస్ ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్, అది ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వేచి చూద్దాం సెంట్రల్ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది. రెండో ఆస్పెక్ట్ అంటే అమిత్ షా గారు అర్లియర్, అంటే ఇప్పుడు కూడా హోమ్ మినిస్టర్ ఈజ్ డిఫాక్టో నెంబర్ 2 అంటాం. అన్ని ఆస్పెక్ట్స్ ఆయన కూడా చూస్తారు కాబట్టి పార్టీ యాక్టివిటీస్, వాళ్ళ పార్టీ నాయకత్వంతో సోమవీర్రాజు గారు పార్టీ ప్రెసిడెంట్, ముఖ్య నాయకులందరూ చర్చించుకున్నారు. అప్పుడు కొంతమంది తెలుగుదేశం నుంచి వచ్చిన బీజేపీ నాయకులు, ప్రస్తుత బీజేపీ నాయకులు కొంత డిఫరెన్స్ ఒపీనియన్ ఉంటే అవంతా కూడా చర్చించుకున్నారు, లోటుపాట్లు ఎలా ముందరికి వెళ్ళాలని. బట్ సర్ప్రైజింగ్లీ జనసేన బీజేపీ అలయన్స్ పార్ట్నర్ కదా ఆంధ్ర రాష్ట్రంలో, యూ కుడ్ హ్యావ్ మెట్ హిమ్ ఆర్ అమిత్ షా కుడ్ హ్యావ్ కాల్డ్ హిమ్, ఆర్ సోమవీర్రాజు గారు ఇనిషియేటివ్ తీసుకుని పవన్ కళ్యాణ్ కూడా కల్పించి ఉండవలసింది అలయన్స్ పార్ట్నర్ కాబట్టి. బట్ అదేమీ జరగలేదు. అండ్ రెండోది ఏంటంటే విచిత్రంగా పవన్ కళ్యాణ్ గారు ప్రో టీడీపీ అడుగులు వేస్తున్నట్టు అనిపిస్తున్నది ప్రజలందరికీ, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. సో అది కూడా కొంచెం బీజేపీ కూడా అంత అప్రిషియేట్ చేయట్లేదు కాబట్టి ఆంధ్ర బీజేపీ అని, సెంట్రల్ బీజేపీ అని, అందుకని ఆ విధంగా ఆయన దూరం పెట్టారేమో, ఆయన అందుకనే ఈయన కలవలేదేమో. ఇవన్నీ కూడా ఇట్స్ అన్ ఓపెన్ డిబేట్.